నమస్కారం అండి. ఈరోజు కథ. సమయం సాయంత్రం 5:50. గుర్జాల రైల్వే స్టేషన్ చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం. పడాలా వద్దా అని సంకోచంతో వర్షపు చినుకులు. ప్రణవి మాటిమాటికి స్టేషన్ ప్లాట్ఫామ్పై అటు ఇటు తిరుగుతూ రైలు వచ్చే దిశ వైపు చూస్తూ ఉన్నది. రైలు రావడానికి ముందుకు అనే దాని శబ్దం నలువైపులా వ్యాపించి కిలోమీటర్ వరకు వినిపిస్తుంది. కానీ ఆ విషయం బుద్ధికి అర్థమవుతుంది, కానీ మనసుకు అర్థం కావట్లేదు. కారణం, ట్రైన్లో వచ్చేది తన మనసుకు దగ్గరైన వ్యక్తి అనురాగ్. తన కోసమే హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. ఒక్కొక్క క్షణం ఒక్క యుగంలా గడుస్తుంది. తనకు మరలా టైం చూసింది. 5:57. స్టేషన్ మాస్టర్ని 10 సార్లు అడిగింది ట్రైన్ ఎన్నింటికి వస్తుంది అని. ప్రతిసారి విసిగ్గా స్టేషన్ మాస్టర్ ఒకటే సమాధానం, 6:30కి అని. కొంచెం ముందుగా రాదా అంకుల్ అని అమాయకంగా అడిగింది ప్రణవి. తన్నుకు వస్తున్న అసహనాన్ని లోపలే దాచేసి, కుదరదు, రాదు. ఆ ట్రైన్ మా ముత్తాత కాలం నాటిది. తరతరాలు ఇదే స్టేషన్లో మాస్టర్గా నేను, మా తండ్రి, తాత ముత్తాతలు ఎలా గౌరవిస్తున్నామో అది అంతే అని తన గదిలోకి వెళ్ళి తలిపేసుకున్నాడు. అక్కడ ఉన్న బెంచ్పై కూర్చుని తన జ్ఞాపకాల దొంతరలో ఊగిసలాడడం మొదలుపెట్టింది. 2017 మార్చి 15. హైదరాబాద్ అమీర్పేట బస్టాండ్. బుక్ స్టోర్లో పుస్తకం కొనడానికి వెళ్ళినప్పుడు నా కన్నులలో నీ రూపం అనే పుస్తకం చూశాను. ఈ పుస్తకం అన్ని చోట్ల స్టాక్ అయిపోయింది. కొందామని పుస్తకం పట్టుకుని తీయబోయాను. ఇంతలో ర్యాక్ అటువైపు నుంచి మరో పుస్తకం పట్టుకుని లాగబోయారు. నేను గట్టిగా లాగేసరికి అతను ర్యాక్ మీద పడి పుస్తకంలో మీదేసుకున్నాడు. నేను పుస్తకం ముఖానికి అడ్డం పెట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాను. మెల్లిగా పుస్తకం ముఖానికి అడ్డం తీస్తూ చూస్తే అనురాగ్. అదే తనని మొదటిసారి చూడడం. సారీ చెప్పి చెయ్యందించాను. తను మాత్రం పర్లేదని మామూలుగా పైకి లేచాడు. ఈ బుక్ అన్నాడు అనురాగ్. ఓహ్, ఇది ఆర్ శ్రీనివాస శాస్త్రి అని ఫేమస్ రైటర్ది. లవ్ గురు అంటారు. అన్ని చోట్ల స్టాక్ అయిపోయింది. అదృష్టం కొద్దీ ఒక్క స్టోర్లో దొరికింది. అందుకే ఇంకెవరైనా తీసుకుంటారేమో అని విసురుగా లాగాను. మీరు కింద పడ్డారు, సారీ అన్నది. ఇన్నిసార్లు సారీ ఎందుకండి? అయినా మీకు కోపం రాదంటే ఒక మాట. మీలాంటి అందమైన అమ్మాయిలు ఇలాంటి పుస్తకాలు చదవకూడదండి. మాలాంటి అబ్బాయిలు చదివి మీలాంటి వారి వెంట పడాలి అన్నాడు నవ్వుతూ. కొంచెం ఓవర్ అయినట్టుంది అన్నది ప్రణతి. మీకు అలా అర్థమయ్యిందా అని మెల్లగా నసిగాడు. నేను వెళ్ళిపోతుంటే నా వెంట పడ్డాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ అంటూ సారీ ఏదో అనబోయి ఇంకేదో అన్నాను. ఇట్స్ ఓకే అన్న. అది కాదండి, కింద కూడా పడ్డాను, మీ నుంచి సారీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. అయితే మీరు ఆ పుస్తకం ఇచ్చారంటే చదివేసి ఒక వారంలో ఇచ్చేస్తాను అన్నాడు. అవసరం లేదు, చేతికందిన పుస్తకం అయినా అవకాశం అయినా మరొకరికి ఇవ్వకూడదు అని మా నాన్నగారు చెబుతూ ఉంటారు అని సేల్స్ మ్యాన్ ఎదురుగా పుస్తకం పెట్టాను. 400 రూపాయలు అన్నాడు. పరిస్థితి చూస్తే 200 ఉన్నాయి. గూగుల్ పే ఉన్నదా అన్నాను. పక్కన ఉన్న బోర్డు చూపించాడు. నో డిజిటల్ పేడ్స్ అని ఉన్నది. నేను తలపట్టుకుని ఉన్నాను. ఇంతలో వేరొకరు వచ్చి ఇదే బుక్ అడిగారు. వెంటనే సేల్స్ మ్యాన్ నా వైపు చూసి, మీరు వద్దంటే వారికి ఇస్తానన్నాడు. వెంటనే అనురాగ్ ముందుకొచ్చి, మేము తీసుకున్న పుస్తకం వారికిలా ఇస్తావు అంటూ నా చేతిలో డబ్బులు తీసుకుని తన దగ్గర ఉన్న 200 కలిపి ఇస్తూ, అలా కోపంగా చూడకండి, ఈ పుస్తకం మిస్ అయిందంటే మరో ప్రింట్ రావడానికి నెల పడుతుంది అన్నాడు మెల్లగా. పుస్తకంతో ఇద్దరు బయటికి వచ్చారు. మీ గూగుల్ పే నెంబర్ చెప్పండి, ట్రాన్స్ఫర్ చేస్తానన్నాను. డబ్బులు వద్దండి, మీరు చదివిస్తే నేను చదువుతా అన్నాడు. ఇదేమన్నా పోటీ పరీక్షలా? ముందు నేను తర్వాత నువ్వు అనడానికి ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి మూడ్లో చదవాలి అన్నాను. అవి ఎప్పుడు వస్తాయండి అన్నాడు. టైం పడుతుంది అన్నాను. ఈలోపు నేను గడ్డం పెంచుకుని ఆ పుస్తకం కోసం తపస్సు చేయాలన్నమాట, అంతేనా? పోనీ ఆ పుస్తకం నాకు ఇవ్వండి, నేను చదివిస్తా అన్నాడు. పుస్తకం ముందు నేను పట్టుకున్నా అన్నాను. సరే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్నాడు. ఎందుకన్నాను. ఎందుకంటారేంటి, ఇప్పుడు మనం పార్ట్నర్స్ కదా అన్నాడు. నేను హూ అని హుంకరించేసరికి, అదే కలిసి పుస్తకం కొన్నాం కదా అందుకే అన్నాడు. అతని ఫోన్ లాక్కుని నా ఫోన్కి మిస్సింగ్ కాల్ ఇచ్చాను. నోటితో చెప్పొచ్చుగా అన్నాడు. మా నాన్నగారు మగాళ్ళే ఫోన్ నెంబర్ చెప్పకూడదు అన్నారు, అందుకు అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయాను. 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు. హలో, అది వచ్చిందా మేడం అన్నాడు. ఏంటది అన్నాను కోపంగా. పుస్తకం చదవాలంటే 3 రావాలి అన్నారు. టార్చర్ భరించలేకపోతున్నా. రేపు లుంబిని పార్క్కి రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఉదయం 10 గంటలకు నేను వెళ్ళేసరికి బెంచ్పై కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే రాత్రి వచ్చిందన్నమాట అన్నాడు. నిన్ను అన్నాను. కోపం వద్దండి, ఒక పని చేద్దాం, మీరు పైకి చదవండి, నేను వింటాను అన్నాడు. నేను చదవడం మొదలుపెట్టాను. ఆ రోజు వర్షం కురుస్తున్న రాత్రి. చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు రాజేష్. తన ప్రేయసి రేవతిని చూసి తన ప్రేమను తెలిపి ఆమె వెచ్చని కోగేలలో మునగాలని భావించాడు. వణుకుతూ ఆమె వైపు చూసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటూ అనురాగ్ వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు అంది. ఫీల్ అవుతున్నా అన్నాడు. మరీ అంత అక్కర్లేదు అన్నాను కోపంగా. ఎందుకండి కోపం? నేను చదువుతాను అని పుస్తకం పట్టుకుని ప్రారంభించాడు. ఆ విధంగా రాజేష్ ఆమె చెయ్యి పట్టుకుని, నా కనులలో నీ రూపం కలకాలం ఉండిపోవాలంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. అంటూ ప్రణవిని చూశాడు. మళ్ళీ నన్ను చూస్తావేంటి అన్నాను. చెబుతుంది మీకే కదా అంటూ తడబాటు చెంది, స్టోరీ చెప్పేది మీకే కదా అన్నాడు. అలా పుస్తకం పూర్తయ్యేసరికి ఇద్దరం ప్రేమలో పడిపోయాం. తనని ప్రేమిస్తున్న విషయం మాత్రం చెప్పలేదు నేను. ఒకరోజు నేను ఫోన్ చేసి,
సాయంత్రం మనం సినిమాకి వెళ్దామా అన్నాను. వెళ్దామన్నాడు. సాయంత్రం సినిమా హాల్కి వెళుతూ ఫోన్ చేసింది నేనే, వస్తున్నాను అన్నాడు. షో టైం అయిపోయింది. రాత్రి 9 అయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు. ఇంతలో నా ఫ్రెండ్ నేహ వచ్చి ఎవరి కోసం చూస్తున్నావు అంది. అనురాగ్ ఫోన్ తీయడం లేదు, ఎప్పుడో వస్తానన్నాడు. తనకి ఈరోజు నా ప్రేమ గురించి చెబుదామనుకున్నా కానీ అంత అప్సెట్ అయ్యింది. తను ఫోన్ కూడా తీయడం లేదు అన్నాను బాధతో. ఇందాకెవరో ఒక అమ్మాయిని తన బైక్ పైన ఎక్కించుకుని సినిమా హాల్ వైపు వెళ్ళడం చూశాను అంది. నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు. ఒకే అమ్మాయి వెనకాల తిరగడానికి వీళ్ళు ఏమన్నా శ్రీరామచంద్రులా? అందరూ ఒకటే బాపతి, లైట్ తీసుకో అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఫోన్ మోగింది. అవతల వైపు అనురాగ్, సారీ ప్రణవి, నా ఫోన్ హాస్పిటల్ దగ్గర మిస్ అయింది. వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్, ఒకతనికి దెబ్బలు తగిలాయి, దగ్గరుండి అడ్మిట్ చేశాను, అందుకే రేపు వెళ్దాం అన్నాడు. పర్లేదు, లైట్ తీసుకో, నేను ఫీల్ అవ్వలేదని ఫోన్ కట్ చేసేసాను. అప్పటి నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా కాల్ కట్ చేయడం, ఎదురుపడాలని చూస్తే తప్పించుకు తిరగడం. 2 వారాల తర్వాత విసుగు చెంది సడన్గా ఎదురుపడ్డాడు. నీ ప్రాబ్లం ఏంటి అన్నాడు. ఏం లేదు, ఇందుకు ముందులా లేవు నువ్వు అన్నాడు. అసలు ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? మనమిద్దరం ప్రేమికులమా, భార్యాభర్తలమా? నువ్వు ఎవరితో తిరిగితే నాకేంటి? నువ్వు ఎవరిని బైక్ మీద ఎక్కించుకుని తిరిగితే నాకేంటి అంటూ పొంగుకొస్తున్న దుఃఖాన్ని, కన్నీటి దారిని తుడుచుకున్నాను. నువ్వు ఏం విన్నావో చూసావో నాకు తెలియదు. మన కళ్ళతో చూసేదాన్ని కూడా ఒక్కోసారి నమ్మలేం. అదంతా వదిలే, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నాకు ఇష్టం లేదు అన్నాను కోపంగా. నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటూ దగ్గరికి వచ్చి నా చెంపలు పట్టుకుని, చూడు చూడు, నా కళ్ళల్లో చూడు, నా కనుపాపలో కనిపించే నీ రూపం చూడు, నిజం చెప్పు అన్నాడు ఏడుస్తూ. నాకు ఇష్టం లేదు అంటే వినవే అంటూ ఏడుస్తూ నెట్టేశాను. ఇంతలో 2 వేరే వ్యక్తులు వచ్చి ఒంటరిగా ఉన్న ఆడపిల్లను ఏడిపిస్తున్నావా అంటూ అనురాగ్ కాలరు పట్టుకున్నారు. చూడు భయ్యా, అనవసరంగా సీన్ చేయొద్దు, ఇది మా పర్సనల్ అన్నాడు. ఆ 2 అనురాగ్ని కొట్టారు. ప్రణవి కొట్టొద్దని అరుస్తూ వారిని అడ్డగించింది. వారు ఆమెని పక్కకు తోసేశారు. అనురాగ్ కోపంతో 2ని చావచితగా బాధేశాడు. ఈలోగా ప్రణవి వెళ్ళిపోయింది. తనలో ఉన్న కోపమంతా పోయిన తర్వాత వారిద్దరి దగ్గరికి వెళ్ళి సారీ బాస్ అన్నాడు. 2 భయంతో వెనకడుగు వేశారు. లవర్స్ మధ్యలో అనేక ఉంటాయి, ఒకళ్ళ మధ్యలో తలబెడితే ఇలాగే ఉంటుంది, పర్సనల్గా తీసుకోకండి అంటూ ప్రణవి హాస్టల్కి వెళ్ళాడు. తను ఊరు వెళ్ళింది అన్నారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ప్రణవి ఊరికి వెళ్ళింది. తనను రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ నాన్న రాలేదు. మామయ్య వచ్చాడు. నానేరి మామయ్య అంది. మీ నాయనకు కుదరలేదు, అందుకే వచ్చినా అంటూ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంట్లో అందరూ అదో రకంగా ఉన్నారు. లోపలికి వెళ్ళి చూస్తే నాన్న మంచంపై పడుకొని ఉన్నాడు. డాక్టరు ఇంజెక్షన్ చేస్తున్నాడు. ఏమైంది నాన్న అంటూ ఏడుస్తూ నాన్న చెయ్యి పట్టుకున్నా. ఏం లేదు తల్లి, చిన్న యాక్సిడెంట్. 2 వారాల కిందట నేను చూడడానికి హైదరాబాద్ వచ్చాను కదా, తిరిగి వచ్చేటప్పుడు నేను ఎక్కిన ఆటోవాడు లారీని గుద్దాడు. దెబ్బలు బాగా తగిలాయి. ఇంతలో ఓ మహానుభావుడు వచ్చి నన్ను హాస్పిటల్లో చేర్పించాడు. రక్తం బాగా పోయింది. నాదేమో ఓ నెగిటివ్ బ్లడ్ అయ్యే. పాపం ఆ కుర్రోడు చాలా కష్టపడి ఆ గ్రూప్ బ్లడ్ ఉన్న ఒక అమ్మాయిని వెతికి తీసుకొచ్చి నా ప్రాణం కాపాడాడు తల్లి. హాస్పిటల్లో చేసినప్పుడు తన ఫోన్ నా బెడ్ పక్కన పెట్టి మర్చిపోయాడు. ఆ ఫోన్ మోగుతూనే ఉందనుకో, ఎవరు అమ్మాయి అనుకుంటా. ఆ అమ్మాయి చివరాకున్న ఫోన్ చేసి సారీ అంటున్నాడు. అతను అంటూ ఫోన్ తీసి ఫోటో చూపించాడు. పోలీసు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మా 2ని కలిపి ఫోటో తీశారు అని చెప్పాడు. తను చెప్పింది నిజమే, ఒక్కోసారి కళ్ళతో చూసేది కూడా నిజం కాదు అంటూ ఏడ్చాను. మా నాన్న నన్ను పట్టుకుని ఏడవకమ్మ అంటూ ఓదారుస్తూ, నువ్వు కంగారు పడతావని చెప్పలేదు అన్నాడు. చెప్తే కంగారు పడేదాన్నే, చెప్పకపోయిన వల్లే తొందరపడ్డాను అనుకుని ఫోన్ స్విచ్ ఆన్ చేసింది. 59 మిస్సింగ్ కాల్స్ ఉన్నాయి. వాటిలో 50 కాల్స్ అనురాగ్ చేశాడు. నేనే ఫోన్ చేశాను. ఫస్ట్ రింగ్కే ఫోన్ ఎత్తాడు. ప్రణవి ఎక్కడున్నావు? ఫోన్ తీయకపోతే ఎంత కంగారు పడుతున్నానో తెలుసా అన్నాడు. ఒకసారి మా ఊరు రా, మాట్లాడాలి అన్నాను. ప్రస్తుతంలోకి వచ్చింది. టైం 6:29 అయ్యింది. దూరంగా ట్రైన్ శబ్దం. తనని చూడాలనే తపనతో గుండెల్లో వేగం పెరిగింది. ట్రైన్ ప్లాట్ఫామ్పై ఆగింది. అందరూ దిగుతూ ఉండగా వర్షం పెద్దదిగా అయ్యింది. అందరూ బయటికి పరిగెత్తారు. ట్రైన్ కదులుతూ ఉండగా చివరిగా అనురాగ్ దిగాడు. తనని చూసిన మరుక్షణం ఎక్కుపెట్టిన బాణంలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎగిరి అతన్ని హత్తుకుని ఐ లవ్ యూ టూ అంటూ అతన్ని ముద్దు పెట్టుకుంది. ఊహించని పరిమాణంతో కరెంట్ షాక్ కొడినట్టు ఫీల్ అయ్యాడు. ఇద్దరు ఒకరినొకరు కనుపాపలలో వారి ముఖాలు చూసుకొని ఒకరినొకరు హత్తుకుని ప్రేమ అనే బంధంతో ఇద్దరు ఏకమయ్యామని భావించారు.